తెలంగాణ టెట్ 2022 ఫలితాలలో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించడంతో పాటు 93% ఉత్తీర్ణత సాధించేలా నాణ్యమైన పుస్తకాలు మరియు ఆన్లైన్ క్లాసులను అందించి తెలంగాణ రాష్ట్రంలో ప్రపంచం సృష్టించిన ఏకైక సంస్థ ఎస్&ఎస్ పబ్లికేషన్స్. మీ ఉపాధ్యాయ ఉద్యోగ సాధనకు బాటలు వేస్తూ 100% ఉత్తీర్ణతి లక్ష్యంగా పూర్తి అప్డేటెడ్ డిజిటల్ ఆన్లైన్ క్లాసులను మరియు నాణ్యమైన పుస్తకాలను మీకందిస్తోంది మీ ఎస్&ఎస్ పబ్లికేషన్స్. వెంటనే డౌన్లోడ్ చేసుకోండి ఎస్&ఎస్ పబ్లికేషన్స్ యాప్. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన నెంబర్స్ 8070555577 అండ్ 9032064822. వెల్కమ్ టు ఎస్&ఎస్ పబ్లికేషన్స్. సో మనం ఈ సెషన్లో జనవరి నుంచి జూన్ వరకు జాతీయ అంశాలు, సో నేషనల్ ఇష్యూస్కు సంబంధించిన రౌండప్ అంతా కూడా చూద్దాం. ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ రాసినా మీకు ఈ కంటెంట్ అనేది చాలా ఉపయోగపడుతుంది. సో ముందుగా సమ్మిట్స్, సమావేశాలకు సంబంధించినవి, రైట్. సో ఎప్పుడు కానీ గుర్తుపెట్టుకోండి, జనవరి 1 నుంచి జనవరి 10 మధ్య ప్రతి సంవత్సరం, సో ఎవ్రీ ఇయర్ 2 ముఖ్యమైన సమ్మిట్స్ మనకు జరుగుతాయి. ఒకటి ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ జరుగుతుంది, రెండవది ప్రవాస భారతీయ దివస్. ఈ 2 మ్యాండేటరీగా మనకు జరుగుతాయి, రైట్. సో మరి ఈ సంవత్సరం 108 ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ మనకి ఎక్కడ జరిగింది అని అంటే నాగ్పూర్లో జరిగింది, మహారాష్ట్రలో నాగ్పూర్ అనే ప్రాంతంలో. సో నాగ్పూర్ బాగా వార్తల్లో ఉన్న ప్రాంతము. సో దివ్యాంగులకు సంబంధించిన అనుభూతి పార్క్ స్టార్ట్ అయింది ఇక్కడే, రైట్. అదేవిధంగా గిన్నిస్ బుక్లోకి ఎక్కిన లాంగెస్ట్ వయాడక్ట్ ఇక్కడే ఉన్నది. వయాడక్ట్ అని అంటే ఒకే పిల్లర్ పైన మనకు కనిపించే రైల్ కమ్ మెట్రో, ఇట్లా ఒకే పిల్లర్ పైన 2 వ్యవస్థలు కనిపిస్తాయి, 2 వేరు బ్రిడ్జెస్ కనిపిస్తాయి అన్నమాట. అలాంటి దాన్ని వయాడక్ట్ అంటారు. అలా ప్రపంచంలోనే అతి పొడవైందిగా గిన్నిస్లోకి ఎక్కిన వయాడక్ట్ ఏ ప్రాంతంలో ఉందంటే నాగ్పూర్. సో ఆ నాగ్పూర్లోనే ఇప్పుడు మనకు 108వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అనేది నిర్వహించినారు. సో ఎప్పటి నుంచి ఎప్పటిదాకా జరిగింది? 3rd to 7th జనవరి వరకు జరిగింది. అండ్ మనకు థీమ్ అడుగుతారనమాట. ఈ సంవత్సరం జరిగిన సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన థీమ్ ఏది అని అడుగుతారు. సో మనకి ఇక్కడ కనపడుతుంది, సైన్స్ అండ్ టెక్నాలజీ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ విత్ ఉమెన్ ఎంపవర్మెంట్. అంటే సుస్థిరాభివృద్ధికి మహిళా సాధికారతకు. సో తెలుగులో చెప్తున్నాను, సుస్థిరాభివృద్ధికి మహిళా సాధికారతకు శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానము. అంటే ఏం లేదు, సుస్థిరాభివృద్ధి అని అంటే మనం వనరులను వినియోగించుకుంటూ భవిష్యత్ తరాలకు వాటిని అందించాలి. సో ఆ విధమైన అభివృద్ధి, మహిళ కూడా సాధికారత సాధించాలి. ఈ 2 సాధించడం కోసం శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలి అని చెప్తున్నారు. సో ఆ విధంగా మనకు 108 సైన్స్ కాంగ్రెస్ ఈ థీమ్ తోటే ఈ సంవత్సరం కొనసాగింది, నాగ్పూర్లో జరిగింది. అండ్ నెక్స్ట్ మనకు ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ కాంగ్రెస్ అనేది మనకు ఈ సంవత్సరం ఎక్కడ జరిగింది అని అంటే భోపాల్లో జరిగింది. సో ఇది 8వ కాంగ్రెస్ అనమాట. ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ అనేది మనకు 21st to 24th జనవరి ఈ పీరియడ్లో జరిగింది, జనవరి 21st to 24th. అండ్ దీని థీమ్ వచ్చేసి మార్చింగ్ టువర్డ్స్ అమృత్కాల్ విత్ సైన్స్ అండ్ టెక్నాలజీ. సో అమృత్కాల్ అని అంటే 2022లో 75 years ఆఫ్ ఇండిపెండెన్స్ పూర్తయింది. అండ్ 2047లో 100 years పూర్తి కానుంది. 75 to 100 years ఈ మధ్య కాలాన్ని ఏమంటున్నారంటే అమృత్ కాలం అని చెప్తున్నారనమాట, అమృత కాలం. సో ఈ అమృత కాలంలో శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించిన ఇతివృత్తాన్ని ఎంచుకొని మనకు భోపాల్ మధ్యప్రదేశ్లో జరిగింది. సో భారతదేశంలో ద ఫస్ట్ ఇండియన్ సిటీ అలైన్డ్ విత్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఏది అని అంటే భోపాల్. సుస్థిరాభివృద్ధి లక్ష్యాలకు అలైన్ అయిన భారతదేశపు మొట్టమొదటి నగరం ఏది అంటే భోపాల్. ప్రపంచం మొట్టమొదటి నగరం ఏదంటే న్యూయార్క్. సో అలాంటి భోపాల్లో మనకు ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ అనేది జరిగింది. ఇది 8వది. 2015లో స్టార్ట్ అయింది ఈ వేడుక. నెక్స్ట్ మనకు నేషనల్ చిల్డ్రన్ సైన్స్ కాంగ్రెస్, ఇది 30వది. ఓకే, 30వది అనమాట. ఈ వేడుక మనకి ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే 1993లో స్టార్ట్ అయింది. సో నేషనల్ చిల్డ్రన్ సైన్స్ కాంగ్రెస్ అనేది
ఇది మనకు నిర్వహించినారు. ఇది ఏంటంటే చిన్నపిల్లల్లో సైన్స్ అండ్ టెక్నాలజీ పట్ల క్యూరియాసిటీ పెంచడానికి, ఆసక్తిని పెంచడానికి ఉద్దేశించింది. మరి ఇది ఎక్కడ జరిగింది ఈ సంవత్సరము అని అంటే అహ్మదాబాద్లో నిర్వహించినారు అనమాట. ఇట్ ఈస్ కండక్టెడ్ ఇన్ అహ్మదాబాద్. సో ఈ విధంగా మనకు ఈ 3 కంపల్సరీగా గుర్తుపెట్టుకోండి. అండ్ దెన్ ప్రవాస భారతీయ దివస్. సో ప్రవాస భారతీయ దివస్ ప్రతి సంవత్సరం మనకు జనవరి 9వ తేదీన జరుగుతుంది. సో ఇంతకుముందు మీకు చెప్పినాను, ఈ మిగతా 2 ఏవైతే ఉన్నాయో ఇవి 2 ఏ డేట్స్ జరుగుతాయో మనకు అది ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ అండ్ నేషనల్ చిల్డ్రన్ సైన్స్ కాంగ్రెస్ అనేది డిఫరెంట్ టైమింగ్స్లో జరుగుతూ ఉంటాయి. మనకు ఇదే పీరియడ్లో షెడ్యూల్ ఉండదు. అయితే ప్రవాస భారతీయ దివస్ అదేవిధంగా మనకు ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ ఈ 2 జనవరి 1 నుంచి జనవరి 10th లోపల జరిగిపోతూ ఉంటాయి. మరి ఈ సంవత్సరం మనకు జనవరి 8 నుంచి 10th మధ్య ప్రవాస భారతీయ దివస్ జరిగింది. దీని థీమ్ వచ్చేసి డయాస్పోరా రిలయబుల్ పార్ట్నర్స్ ఫర్ ఇండియాస్ ప్రోగ్రెస్ ఇన్ అమృత్ కాల్. అంటే ఈ అమృత కాలంలో భారత సంతతికి చెందిన వ్యక్తులు మనకు విశ్వసించదగ్గ భాగస్వాములు. దేనికి విశ్వసిస్తాం? మనం అభివృద్ధికి, పురోగతికి, ప్రగతికి విశ్వసించదగ్గ భాగస్వాములు అని చెప్పి ఒక థీమ్ తోటి ఇండోర్లో, మధ్యప్రదేశ్లోని ఇండోర్లో నిర్వహించినారు. ఇండోర్ మనకి ఈ మధ్యకాలంలో చాలా అంశాల రీత్యా వార్తల్లో ఉన్నది, రైట్. సో ఇది మనకు ప్రవాస భారతీయ దివస్కు సంబంధించింది. నెక్స్ట్ మనకు సమ్మిట్స్లో నెక్స్ట్ వచ్చేసి మనకు ఇంటర్నేషనల్ క్రాఫ్ట్ సమ్మిట్ జాజ్పూర్లో నిర్వహించినారు. ఒరిస్సాలో ఇది ఉంటుంది. ఇది ఏన్షియంట్ టౌన్ అన్నమాట. జాజ్పూర్లో ఏన్షియంట్ టైంలో ఇది క్యాపిటల్గా కూడా పనిచేసింది. సో ఈ క్రాఫ్ట్ సమ్మిట్లో మనకు ఇటు కళాకారులు, చేతి వృత్తి వారులు, హ్యాండీక్రాఫ్ట్స్ అండ్ ఆర్టిస్టులు అందరూ కలిసి పాల్గొన్న ఒక గొప్ప వేడుక మనకు. సో ఈ ఒరిస్సా రాష్ట్రం మనకు చాలా అంశాల రీత్యా వార్తల్లో ఉంది. ఇటీవలి కాలంలో జాగా అనే మిషన్ ద్వారా UN హ్యాబిటేట్ అవార్డును పొందింది. అండ్ ఆమా కృషి AI భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా వ్యవసాయ రంగంలో ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో నడిచే మనకు రోబోని అందుబాటులోకి తెచ్చింది. సో ఈ విధంగా చాలా అంశాల రీత్యా వార్తల్లో ఉన్న ఒరిస్సా రాష్ట్రం. సో అదేవిధంగా నవీన్ పట్నాయక్ భారతదేశంలో సుదీర్ఘకాలంగా ముఖ్యమంత్రిగా కొనసాగిన వారిలో 2వ ప్లేస్లోకి వచ్చినారనమాట. మొదటి ప్లేస్లో పవన్ చామ్లింగ్ ఉంటే 2వ ప్లేస్లో జ్యోతి బసు ఉండేవారు. జ్యోతి బసును అధిగమించి ఆయన ప్రథమ స్థానంలోకి వచ్చేసినారు. సో ఈ విధంగా మనకు ఈ క్రాఫ్ట్ సమ్మిట్ అనేది జాజ్పూర్లో జరిగింది, ఒరిస్సా రాష్ట్రంలో. యునెస్కో క్రియేటివ్ సిటీ లిస్ట్ నుంచి కూడా ఇందులో అటెండ్ అయినారనమాట. సో భారతదేశంలో మనకు వరంగల్, నీలాంబూర్, ఇవి త్రిశూర్ ఇవన్నీ కూడా క్రియేటివ్ సిటీస్ జాబితాలో ఉన్నాయి. అక్కడి నుంచి కూడా ఈ కళాకారులు అటెండ్ అయినారు. సో కళలకు సంబంధించిన చర్చలు జరిగినాయి. నెక్స్ట్ అదేవిధంగా మధ్యప్రదేశ్లో భోపాల్లో మరొక సమావేశం. ఇంతకుముందు కూడా చూసాం, ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ అని చెప్పి, ఇండియా సైన్స్ ఫెస్టివల్. మళ్ళీ ఇప్పుడు ఇంకోటి ఏంటంటే యాన్యువల్ స్టేట్ మినిస్టర్స్ కాన్ఫరెన్స్ ఆన్ వాటర్. నీటికి సంబంధించి భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా సంబంధిత మంత్రుల సమావేశం జరిగింది. ఇదేంటంటే వాటర్ విజన్ ఎట్ 2047 పార్ట్ ఆఫ్ PM's ఇండియా 2047. సో 2047 నాటికి భారత్ ఏ విధంగా ఉండాలి అని చెప్పి కొన్ని నిర్దిష్ట లక్ష్యాలు ఉన్నాయి భారత ప్రభుత్వానికి. అందులో వాటర్ అన్నమాట, నీటి నిర్వహణ ఎలా ఉండాలి, నీటి వనరులను ఏ విధంగా సమర్థంగా వినియోగించుకోవాలి, ఇలాంటి అంశాలన్నింటినీ కూడా చర్చించినారు. జనవరి 5th 6th ఈ రోజు నాడు ఈ సమావేశం అనేది జరిగింది. నెక్స్ట్ 83rd ఆల్ ఇండియా ప్రిసైడింగ్ ఆఫీసర్స్ కాన్ఫరెన్స్ జైపూర్లో జరిగింది. ప్రిసైడింగ్ ఆఫీసర్ అంటే సభాపతి అని అర్థం. లోక్సభలో అయితే లోక్సభ స్పీకర్, రాజ్యసభ అయితే రాజ్యసభ చైర్మన్, అసెంబ్లీ అయితే అసెంబ్లీ స్పీకర్, కౌన్సిల్ అయితే లెజిస్లేటివ్ కౌన్సిల్ చైర్మన్, వీళ్ళను సభాపతులు అని అంటాం మనం. ఈ సభాపతుల సమావేశం మనకు ఎక్కడ జరిగిందంటే జైపూర్లో. సో ఇందులో కీలకమైన అంశం ఏమని పేర్కొన్నారంటే మనకు రాజ్యసభ చైర్మన్ భారత ఉపరాష్ట్రపతి జగదీష్ ధన్ఖడ్. సో న్యాయ వ్యవస్థ కూడా తీర్పులు ఇచ్చే వారికి పరిమితం కావాలి, శాసన కార్యనిర్వాహక వ్యవస్థల విధుల్లో జోక్యం చేసుకోరాదు, ఒక స్పష్టమైన విభజన రేఖ ఉండాలి అన్న కోణంలో మాట్లాడినారు. అది చివరకు అందరూ అంగీకరించారన్నమాట. ఈ విధంగా మనకు ప్రిసైడింగ్ ఆఫీసర్స్ కాన్ఫరెన్స్ ఎక్కడ జరిగిందంటే జైపూర్. ఇంటర్నేషనల్ క్రాఫ్ట్ సమ్మిట్ మీద ఎక్కడ జరిగిందంటే జాజ్పూర్. ఇదేమో జైపూర్, పింక్ సిటీ, ఇది రాజస్థాన్లో ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనకు ఇంటర్నేషనల్ కోకోనట్ కమ్యూనిటీ, వీళ్ళకి సంబంధించిన కాన్ఫరెన్స్ హైదరాబాద్లో మనకు జరిగింది. February 27th 28th హైదరాబాద్లో మనకు జరిగింది. మరి దీని థీమ్ ఏంటంటే గ్లోబల్ కోకోనట్ ఇండస్ట్రీ క్రూజింగ్ టు ద పినాకిల్. అంటే ప్రపంచంలో ఈ కొబ్బరి పరిశ్రమ అనేది అత్యున్నత శిఖరాలకు చేరుతూ ఉంది అని చెప్పి.
సో ఇప్పుడు ప్రపంచంలో కొబ్బరి పరిశ్రమ ఉత్పత్తిలో అగ్రస్థానానికి చేరింది భారతదేశం. సో ఇంకా దీనిపైన ఆధారపడి ఉన్న వాళ్ళని ఏ విధంగా డెవలప్ చేయాలి, ఏ విధంగా ఈ రంగాన్ని మరింత అభివృద్ధిలోకి తీసుకెళ్లాలని చెప్పి ఈ సమావేశంలో నిర్వహించినారు. అండ్ నెక్స్ట్ మనకు ప్రధాన కార్యదర్శుల సమావేశం. ప్రతి రాష్ట్రానికి ఒక ప్రధాన కార్యదర్శి ఉంటారు. ఆ ప్రధాన కార్యదర్శుల సమావేశం వికసిత్ భారత్ అనే పేరుతోటి మనకు 2047 లక్ష్యంగా, ఇప్పటిదాకా మనది అభివృద్ధి చెందుతూ ఉన్న భారతదేశం అని చెప్పుకుంటూ వస్తున్నాం. అభివృద్ధి చెందిన భారతదేశాన్ని 2047 నాటికి ఆవిష్కరించాలి అన్న లక్ష్యంతో మనకు 5th to 7th జనవరి నాడు ఈ న్యూఢిల్లీలో చీఫ్ సెక్రటరీస్ కాన్ఫరెన్స్ అనేది నిర్వహించారు. సో బాగా ఇంపార్టెంట్ ఇది కూడా. అండ్ నెక్స్ట్ మనకు డీనోటిఫైడ్ నొమాడిక్ సెమీ నొమాడిక్ ట్రైబ్స్కు సంబంధించిన సమావేశం. ఇది మనకు ఇది కూడా హైదరాబాద్లో జరిగింది. 24th, 25th, 26th ఓకే మనకు ఏప్రిల్ నెలలో ఇది జరిగిందనమాట. రైట్. సో డీనోటిఫైడ్ నొమాడిక్ అండ్ సెమీ నొమాడిక్ ట్రైబ్స్. డీనోటిఫైడ్ అనంటే బ్రిటిష్ ప్రభుత్వ పాలనా కాలంలో ఒకానొక సమయంలో కొన్ని సామాజిక వర్గాలను దొంగలుగా, దోపిడీదారులుగా చిత్రీకరించారు, బర్గర్స్ అని. సో వాళ్ళందరినీ స్వతంత్ర భారతదేశ ప్రభుత్వము, నెహ్రూ ప్రభుత్వం డీనోటిఫై చేసింది. దొంగలుగా నోటిఫై చేసిన వాళ్ళని డీనోటిఫై చేసింది. వాళ్ళని అప్పటి నుంచి డీనోటిఫైడ్ అంటున్నారు. నొమాడిక్ అనంటే సో మనకు సంచార జాతులు, సెమీ నొమాడిక్ అంటే పాక్షిక సంచార జాతులు. సో ఈ విధంగా వీళ్ళకి సంబంధించిన సమావేశం మనకు హైదరాబాద్లో జరిగింది. సో సీడ్ అనే పథకాన్ని సమర్థంగా అమలు చేయడంతో పాటు స్కీమ్ ఫర్ ఎకనామిక్ ఎంపవర్మెంట్ ఆఫ్ డీనోటిఫైడ్ ట్రైబ్స్ అని అంటాం. సో డీనోటిఫైడ్ ట్రైబ్లకు ఆర్థిక సాధికారత కోసం ఉద్దేశించిన పథకంగా మనం దీన్ని చెప్పొచ్చు. సో దీన్ని సమర్థంగా అమలు చేయడంతో పాటు వీళ్ళందరినీ కూడా పూర్తి స్థాయిలో అభివృద్ధి తీసుకురావాలి, వాళ్ళకు లైవ్లీహుడ్ కల్పించాలి, ముఖ్యంగా విద్యా వైద్య సౌకర్యాలు వాళ్ళకు విస్తృతంగా అందజేయాలి అని చెప్పి వాళ్ళు నిర్ణయించినారు. రైట్. సో ఈ విధంగా మనకు ఇష్యూస్ ఉన్నాయి. నెక్స్ట్ మనకు మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్స్, అగ్రిమెంట్స్, ఇలాంటి అంశాలన్నీ ఇక్కడ చూద్దాం. సో మనకు సెంట్రల్ వాటర్ కమిషన్ ఐఐటి రూర్కేతో ఒక ఒప్పందానికి తెచ్చుకుంది. ఎందుకు అనంటే సో డ్యామ్స్ రీహాబిలిటేషన్ అండ్ ఇంప్రూవ్మెంట్ ప్రాజెక్ట్ అన్నమాట. సో అంటే భారతదేశంలో ఈ ఆనకట్టలు లేదా ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో అవసాన దశలో ఉన్నాయి కొన్ని. మనకు యుఎన్ కూడా ఒక రిపోర్ట్ ఇచ్చిందనమాట. ఆ రిపోర్ట్లో ఏమని పేర్కొంది, 26% ఇప్పటి నుంచి మనం చూస్తే కనుక కొద్ది కాలం తర్వాత భారతదేశంలో ప్రాజెక్టులు తమ కెపాసిటీలో 26% వాటర్ను రిటైన్ చేసే కెపాసిటీని కోల్పోతాయి. అంటే ఇప్పుడు 100 యూనిట్లు వాటర్ని రిటైన్ చేసుకోగలవు అనుకోండి, కొద్ది కాలం తర్వాత 74 యూనిట్లు మాత్రమే రిటైన్ చేసుకోగలుగుతుంది. సో ఈ విధంగా కెపాసిటీ కోల్పోతుంది. ఈ విధంగా జరగకుండా వీటిని ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ రివైవ్ చేసి బాగు చేయాలి. దీనికి సంబంధించి సెంట్రల్ వాటర్ కమిషన్ ఏ ఐఐటితో అగ్రిమెంట్ కుదుర్చుకుంది అంటే ఐఐటి రూర్కేతో అగ్రిమెంట్ను కుదుర్చుకుంది. రైట్. అండ్ నెక్స్ట్ ప్రైమరీ అగ్రికల్చర్ క్రెడిట్ సొసైటీస్ కామన్ సర్వీసెస్ సెంటర్గా మారిపోతున్నాయి. సో అంటే అగ్రికల్చర్ వ్యవసాయ రంగానికి సంబంధించి రుణాంశాలతో పాటు ఇతర సేవలు కూడా అందిస్తాయి. ఇతర సేవలు కూడా అందిస్తాయి. ఇది యాక్చువల్గా మనకు జనవరి ఫిబ్రవరిలో ఒప్పందం కుదిరిన అమల్లోకి రావడం మాత్రం జూన్లో స్టార్ట్ అయిపోయింది. రైట్. అండ్ నెక్స్ట్ అదేవిధంగా మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్, అదేవిధంగా ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్ వీళ్ళు వేస్ట్ టు ఎనర్జీ అండ్ బయో మిథనాల్ ప్రాజెక్ట్స్ను కన్స్ట్రక్ట్ చేయాలని నిర్ణయించారు. వేస్ట్ టు ఎనర్జీ అంటే వృధా నుంచి విద్యుత్తు, వృధా నుంచి సంపదను క్రియేట్ చేయడంలో భాగంగా వృధా నుంచి విద్యుత్ను, అదేవిధంగా బయో మిథనైజేషన్ దీన్ని తయారు చేయాలి. దీనికి సంబంధించి రీసెర్చ్ చేయడము, ప్రాజెక్ట్ని ఇన్స్టాల్ చేయడం, ఇవన్నిటికీ విధులను నిర్వహించడం కోసం మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ అండ్ ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్ వాళ్ళు ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. రైట్. సో అండ్ నెక్స్ట్ ఇతర అంశాలు న్యాయ వ్యవస్థకు సంబంధించి చూస్తే లా కమిషన్ మనకు. సో 22వ లా కమిషన్ దీని పదవీ కాలాన్ని 1.5 సంవత్సరాల పాటు పొడిగించినారు. మరి దీనికి చైర్మన్గా ఎవరునంటే జస్టిస్ రితురాజ్ అవస్థి వ్యవహరిస్తున్నారు. సో న్యాయ కమిషన్కి సంబంధించి మరి ఈ న్యాయ కమిషన్ మనకి ఇంకా ఎందుకు వార్తల్లో ఉన్నది అని అంటే మనకు రాజద్రోహం ఉన్నది, సెడిషన్. సెడిషన్. రైట్. రాజద్రోహం అంటాం, రాజద్రోహం. సో ఈ రాజద్రోహం పైన పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సో బ్రిటిష్ కాలం నాటి ఈ చట్టాన్ని తొలగించాలి అని చెప్పి కూడా అంటున్నారు. అయితే దీన్ని
ఇప్పటికిప్పుడు తొలగించాల్సిన అవసరం లేదు, బట్ కొన్ని సవరణలతో దీన్ని కొనసాగించవచ్చు అని చెప్పి మనకు ఎవరు రికమెండ్ చేశారంటే లా కమిషన్ రికమెండ్ చేసింది. అదొక అంశం రీత్యా వార్తలో. ఫస్ట్ అంశం ఏంటి, దీని పదవీ కాలాన్ని పొడిగించారు. రెండోది సెడిషన్కు సంబంధించిన సూచన. మూడవది వచ్చేసి యూనిఫామ్ సివిల్ కోడ్, ఉమ్మడి పౌరస్మృతికి సంబంధించి ఇది ప్రజల నుంచి అభిప్రాయాలను కోరింది. సో ఇది అమలు చేయాలా వద్దా, ఈ విధంగా ఉండాలి అని సూచనలు కోరింది. సో దీన్ని బట్టి మనకు ఈ చట్టం అంటూ రావడం జరిగితే ఉమ్మడి పౌరస్మృతి దేశ ప్రజలందరికీ ఒకే సివిల్ కోడ్ రావడం అంటూ జరిగితే మరి దీని ఇన్పుట్స్ తీసుకొనే ఆ బిల్లు అనేది రూపొందుతుంది. సో ఇప్పటికే భారత ప్రధానమంత్రి కూడా చెప్పేసినారు దీన్ని మేము కార్యరూపం దాలుస్తాము అని చెప్పి. సో బహుశా అది రేపొద్దున బిల్లు రూపంలోకి వస్తే పెద్ద ఎత్తున మనకు పోటీ పరీక్షల్లో క్వశ్చన్ అడిగే అవకాశము ఉంటుంది. అండ్ నెక్స్ట్ న్యాయ వ్యవస్థకు సంబంధించిన అంశాలుగా మనం చూస్తే రైట్, సుప్రీం కోర్ట్ రిజెక్టెడ్ బిల్ సీకింగ్ టు రెస్ట్రిక్ట్ క్యాండిడేట్స్ ఫ్రమ్ కంటెస్టింగ్ ఎలక్షన్స్ ఫర్ ద సేమ్ ఆఫీస్ సైమల్టేనియస్. సింపుల్గా చెప్పాలి అని అంటే లోక్సభ 2 నియోజకవర్గాల నుంచి పోటీ చేయడం, అసెంబ్లీలో 2-3 నియోజకవర్గాల నుంచి పోటీ చేయడం, ఇలాంటి వాటిని రెస్ట్రిక్ట్ చేయాలి. ఎందుకనంటే ఒక వ్యక్తి 2 నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహించరాదు. సో ఏదో ఒక దానికి రాజీనామా చేయాలి. రెండింటి నుంచి గెలిచాడు అనుకోండి, ఓ దానికి రాజీనామా చేస్తాడు, మరొక దగ్గర మరొక ఉప ఎన్నిక వస్తుంది. ఇలా పదే ఉప ఎన్నికలు రావడం వల్ల ప్రజాధనం వృధా అవుతుంది. కాబట్టి ఒక వ్యక్తి ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేసేలా మీరు ఒక తీర్పు చెప్పండి అని కోరితే ఇది శాసన వ్యవస్థకు సంబంధించింది. ఓకే, శాసన వ్యవస్థ కాబట్టి ఇది మేము చేయలేము అని చెప్పింది. అంటే ఇది ఎవరు చేయాలంటున్నాడు, లెజిస్లేటివ్ బాడీ పని చేయాలి అని చెప్తున్నారు. రైట్, అండ్ సో ఇదొక అంశం. నెక్స్ట్ వచ్చేసి కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ, సో ఆయన మోడీ అనే సర్నేమ్ ఉన్న వాళ్లను దూషించినారు, డిఫమేషన్ అన్నమాట, వాళ్ళ పరువుకు భంగం కలిగించారు అని చెప్పి ఈయనకు పైన కేసు దాఖలైంది. సూరత్ హైకోర్టు ఈయన డిస్క్వాలిఫై చేసింది, 2 సంవత్సరాల జైలు శిక్ష కూడా విధించింది. దీంతో మరి ఆయన ఇంకా రానున్న 6 సంవత్సరాలు పోటీ చేయలేడు. శిక్షాకాలం 2 సంవత్సరాలు శిక్షాకాలం పూర్తయిన తర్వాత 6 సంవత్సరాల పాటు ఆయన పోటీ చేయలేరు. పైగా ఆయన వయనాడ్, కేరళలో వయనాడ్ అనే నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. సో ఆయన డిస్క్వాలిఫై చేశారనమాట. సో అయితే ఆయన గుజరాత్ హైకోర్టును ఆశ్రయించినారు, దీనిపై స్టే విధించారని గుజరాత్ హైకోర్టు నిరాకరించింది. ఆయన సుప్రీంకోర్టు కూడా వెళ్ళారు. ఇంకా సుప్రీంకోర్టులో ఇంకా ఎలాంటి తీర్పు ఇప్పటివరకైతే వెలువడలేదు. సో ఈ విధంగా రాహుల్ గాంధీ కాంగ్రెస్ కీలక నేత ఆయన. సో ఆయన మరి సుప్రీంకోర్టు గాన కొట్టివేయకపోతే రానున్న లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాన్ని కూడా కలిగలేరు. ఇదే వయనాడ్ నియోజకవర్గం నుంచి మనకు మరొక రాహుల్ గాంధీ కూడా ఉన్నారు. ఆయన ఖర్చును చూపెట్టలేదన్నమాట, ఎన్నికల వ్యయం చూపెట్టలేదు, అందుకని ఆయన కూడా డిస్క్వాలిఫై అయినారు. సో ఇద్దరు సేమ్ నేమ్ ఉన్న ఇద్దరు మనకు డిస్క్వాలిఫై అయినారు. సో ఈ విధంగా మనకు రాహుల్ గాంధీకి సంబంధించిన అంశం ఉన్నది. అండ్ నెక్స్ట్ అదేవిధంగా మరి సమాచార హక్కు చట్టం పరిధిలోకి అన్ని హైకోర్టులు సమాచార హక్కు చట్టం అమలుకు సంబంధించి అన్ని హైకోర్టులు 3 నెలల్లోగా వెబ్సైట్లను ప్రారంభించాలి అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. నెక్స్ట్ అదేవిధంగా మనకు యూఏపీఏకి సంబంధించి సో అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ అన్నమాట. అంటే చట్ట వ్యతిరేక కార్యకలాపాలను నిరోధించే చట్టంగా మనం చెప్పుకోవచ్చు. మరి మీకు ఈజీగా అర్థమయ్యేటట్టు చెప్తాను. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక వ్యవస్థ ఉంది. ఈ వ్యవస్థ టెర్రరిస్ట్ యాక్టివిటీస్, యాంటీ సోషల్ యాక్టివిటీస్ అంటే సంఘ వ్యతిరేక, సామాజిక వ్యతిరేక వ్యవహారాలు ఉండడం లేదా ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తుంటే దీనిపైన నిషేధం విధించారు అనుకోండి. ఈ సంస్థ పైన నిషేధం విధించారు. అయితే ఈ సంస్థలో కేవలం ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి ఓన్లీ ఫర్ నేమ్ సేక్ సభ్యుడు అనమాట. నేమ్ సేక్, నామకే వాస్తగా ఏదో ఊరికట్ట సభ్యత్వం తీసుకున్నాడు కానీ యాక్టివ్గా అందులో పార్టిసిపేట్ చేయడం లేదు. సో అయితే గతంలో సుప్రీంకోర్టు ఏమని తీర్పు చెప్పిందంటే ఒక వ్యక్తి కేవలం సభ్యుడైనంత మాత్రాన అతన్ని ముందస్తుగా అరెస్ట్ చేయడానికి, ప్రివెంటివ్ డిటెన్షన్ చేయడానికి వీల్లేదు. పీడీ చట్టం ప్రకారం అతన్ని అరెస్ట్ చేయరాదు అని చెప్పింది. పీడీ అని అంటే ఒక వ్యక్తి బయట ఉంటే అతని వల్ల సమాజానికి కానీ లేదా ఒక వ్యక్తికి కానీ లేదా ఒక వ్యవస్థకు కానీ హాని జరుగుతుంది అనుకుంటే ముందుగా అతన్ని డిటైన్ చేయొచ్చు. ఇది మీరు ఫండమెంటల్ రైట్స్లో చదువుతారు. సో అయితే ఒక నిషేధానికి గురైన ఉగ్రవాద సంస్థల్లో లేదా ఒక వ్యవస్థలలో కేవలం
పేరుకు మాత్రమే సభ్యుడైనంత మాత్రాన అతన్ని పీడీ చట్టం కింద అరెస్ట్ చేయరాదని గతంలో తీర్పు చెప్పింది. కానీ తాజాగా ఆ విధంగా నిషేధించిన సంస్థలలో కూడా సభ్యుడైన ఓన్లీ ఫర్ నేమ్ సేక్ సభ్యుడైనా సరే అతన్ని పీడీ చట్టం ప్రకారం అరెస్ట్ చేయొచ్చు అని చెప్పి తాజాగా సుప్రీంకోర్టు మనకు చెప్పింది. సో 3 జడ్జ్ బెంచ్ ఆఫ్ సుప్రీంకోర్ట్ క్లారిఫైడ్ దట్ ఏ పర్సన్ హూ ఈస్ or continues to be even a mere member of a banned organization is liable to found criminal liable under unlawful UAPA కింద అరెస్ట్ చేయొచ్చు అనమాట. UAPA కింద ఏం చేస్తాం, సో పీడీ యాక్ట్ పెడతారనమాట. అంటే ఒక వ్యక్తి బయట ఉన్న వల్ల సమాజానికి హాని జరుగుతుంది అనుకుంటే ముందుగానే అదుపులోకి తీసుకుంటారు. సో ఈ విధంగా ఈ జడ్జిమెంట్ కూడా మనకు ఉన్నది. అండ్ నెక్స్ట్ జల్లికట్టు తమిళనాడులో జరిగే ఈ వేడుక. సో దీని జంతు హాని జరుగుతూ ఉంటుంది ఈ పర్టికులర్ క్రీడలో అని చెప్పారు. అయితే సాంస్కృతిక అంశాలను వీటిని కొనసాగించుకోవచ్చు అన్న హక్కులో భాగంగా జల్లికట్టు నిర్వహించుకోవచ్చు అని చెప్పింది. అదేవిధంగా కంబాల అండ్ బుల్ల కార్ట్ రేసెస్ అని చెప్పి ఇవి కూడా మన కర్ణాటక మహారాష్ట్రాలలో జరిగే ఇలాంటి వేడుకలే, వీటిని కూడా కొనసాగించుకోవచ్చు అని. ఎందుకంటే గతంలో సుప్రీంకోర్టు జల్లికట్టును నిషేధించింది. అయితే పర్యావరణ మంత్రిత్వ శాఖ 2016 ఆ ప్రాంతంలో సో నిర్వహించుకోవడానికి అనుమతి ఇచ్చిందనమాట. అయితే తర్వాత మళ్ళీ నిషేధానికి గురైంది. తమిళనాడులో పెద్ద ఎత్తున వీళ్ళు ధర్నా చేయడంతో అక్కడ ప్రభుత్వం ఏం చేసింది అని అంటే ఈ జల్లికట్టు అనే క్రీడని జంతుహాని విభాగం నుంచి పక్కకు తప్పించింది. అయితే దీన్ని సవాల్ చేస్తూ కోర్టుకి వెళ్తే కోర్టు చివరికి దీన్ని కొనసాగించుకోవచ్చు జల్లికట్టుని అని చెప్పింది. సో ఇప్పుడు జల్లికట్టు అనేది కొనసాగుతుంది. అండ్ నెక్స్ట్ పాలసీస్ స్కీమ్స్ గాన మనం చూస్తే కార్పొరేట్ ఎంటిటీస్ విల్ టేక్ ఓవర్ దిస్ మాన్యుమెంట్. సో ఓకే, మీకు ఈజీగా చెప్తాను. మనకు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అని చెప్పి ఉంటుంది. కార్పొరేట్ సామాజిక బాధ్యత భారతదేశంలో 2013లో చేసిన చట్టం ఇది. ఈ చట్టంలో భాగంగా ఏ కంపెనీ అయినా సరే గడిచిన 3 సంవత్సరాలలో తమ లాభాలను యావరేజ్ చేయాలి, సరాసరి. అందులో 2% సమాజానికి వెచ్చించాలి. అంటే ఏం చేయాలి, మౌలిక సదుపాయాల నిర్మాణం లేదా స్కూల్స్ బిల్డింగ్స్ కట్టడం, టాయిలెట్స్ కట్టడం, కిచెన్ కట్టడం, స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ప్రొవైడ్ చేయడం లేదా పంచాయతీ భవనం కట్టడం, ఈ విధంగా సమాజానికి ఉపయోగపడే శాశ్వతంగా ఉండే నిర్మాణాలను చేపట్టాలి. దీన్ని కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటారు. 2013లో వచ్చిన చట్టం. ఇదే 2013లో నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కూడా వచ్చింది, జాతీయ ఆహార భద్రత చట్టం. హ్యూమన్ స్కావెంజింగ్ ప్రాహిబిషన్ యాక్ట్ వచ్చింది, ఈ పారిశుద్ధ్య పనులు మనుషులు చేయకుండా రోబోలతో చేయించాలి అని చెప్పే చట్టం. అయితే ఇప్పుడు ఏంటంటే మనకు మాన్యుమెంట్ మిత్ర స్కీమ్లో భాగం. సో మాన్యుమెంట్స్ని ప్రైవేట్ వ్యక్తులు నిర్వహించాలి అని చెప్పి ప్రభుత్వం చెప్తా ఉన్నది. ఆ నిర్వహణ బాధ్యతను ఎవరికి అప్పగిస్తున్నారంటే కార్పొరేట్ సంస్థలకు అప్పగిస్తున్నారు, కార్పొరేట్ ఆర్గనైజేషన్స్కి అప్పగిస్తారు. సో అందుకు ఉద్దేశించిన ప్రోగ్రామ్గా మనం దీన్ని చెప్పవచ్చు. రైట్. సో మాన్యుమెంట్ మిత్ర అనే స్కీమ్ని రీసెంట్గా ఏ స్కీమ్తో విలీనం చేశారు, కలిపారు అని అంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. నెక్స్ట్ మనకు బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రామ్ను స్టార్ట్ చేసింది. సో వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రామ్ అని అంటే మనకు చైనా పాకిస్తాన్లతో సరిహద్దు ఉండే గ్రామాలలో మౌలిక సదుపాయాలను పెంచేది. రహదారి మౌలిక సదుపాయాలు, కమ్యూనికేషన్ సదుపాయాలు, వాటర్, ఇలాంటివన్నీ డెవలప్ చేస్తారనమాట. సో దట్ శత్రువులు అటాక్ చేసినప్పుడు వేగంగా అక్కడికి రీచ్ అయ్యి మన భారత భూభాగాన్ని కాపాడేందుకు ఉద్దేశించింది. అయితే ఈ వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రామ్ని రీసెంట్గా మనకు PM గతిశక్తిలో విలీనం చేశారు. నెక్స్ట్ ప్రజ్వల ఛాలెంజ్. సో రూరల్ డెవలప్మెంట్, గ్రామీణ మంత్రిత్వ శాఖ అండ్ దీన్ దయాల్ అంత్యోదయ యోజన, నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ వీళ్ళు ప్రజ్వల ఛాలెంజ్ ఒకటి తీసుకొని వచ్చారు. ప్రజ్వల ఛాలెంజ్ దేనికంటే గ్రామీణ ఆర్థిక వ్యవస్థను, గ్రామీణ మహిళా సాధికారతను సాధించడం కోసం సజెషన్స్ చేయాలి. సో మంచి సజెషన్స్ వచ్చినప్పుడు దాన్ని అమల్లోకి తీసుకొస్తారు. దీన్ని ప్రజ్వల ఛాలెంజ్ అంటారనమాట. రైట్. అండ్ అదేవిధంగా మనకు కేంద్ర మంత్రి జాదూ పితరా అని చెప్పి ఒక లెర్నింగ్ మెటీరియల్, ఇక్కడ మీరు చూడొచ్చు ఇమేజ్. ఇదేంటనంటే పిల్లలకు ఆసక్తి ఉంటుంది, టాయ్స్ తోటే చదువు నేర్పించడం అన్నమాట. ఒత్తిడికి గురి కాకుండా కూర్చొని స్లేట్ మీద పేపర్ మీద రాయని కాకుండా ఆడుతూ పాడుతూ నేర్పించడం. సో మనకు నూతన విద్యా విధానంలో భాగంగా దీన్ని ప్రవేశపెట్టారు. ఈ కిట్స్ను జాదూ పితరా అని చెప్పంటారు అనమాట. మ్యాజిక్ కలెక్షన్ ఈస్ ఏ ప్లే బేస్డ్ లెర్నింగ్ మెటీరియల్, అంటే ఆడుతూ నేర్చుకునే ఒక సామాగ్రిగా చెప్పుకోవచ్చు. సో 3 to 8 years వాళ్ళకి దీన్ని అందజేశారు. మనకేమడతాడు క్వశ్చన్, ఇటీవలి కాలంలో జాదూ పితరా వార్తల్లో ఉన్నది
దేనికి సంబంధించింది అని అడుగుతాడు. సో మనం ఓకే ఈ ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ కానన్ ప్రహరీ అని చెప్పి ఒక యాప్ని తీసుకొచ్చింది. ఇది దేనికి సంబంధించి అంటే ఇల్లీగల్ మైనింగ్, సో అక్రమ మైనింగ్ను అడ్డుకునేందుకు ఉద్దేశించింది. సాధారణంగా ఈ మైనింగ్ కార్యకలాపాలు ఉండేవాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. ఈ ఇన్ఫ్లుయెన్స్ చేయడం వల్ల అక్కడ కంప్లైంట్ చేయడం సాధ్యం కాకపోవచ్చు. కంప్లైంట్ చేసినా కూడా మళ్ళీ ఏమైనా భౌతిక దాడులకు పాల్పడతారేమో అని భయం ఉంటుంది. ఆ భయం లేకుండా తీసుకొని వచ్చిన వ్యవస్థగా ఒక యాప్గా చెప్పొచ్చు అన్నమాట. అండ్ నెక్స్ట్ అదేవిధంగా ఎన్సిపిసిఆర్ నేషనల్ కమిషన్ మనకు ఢిల్లీ కమిషన్ ఫర్ చైల్డ్ ప్రొటెక్షన్ రైట్స్. సో మనకు ఏ విధంగా అయితే జాతీయ స్థాయిలో బాలల హక్కులను పరిరక్షించే కమిషన్ ఉన్నదో ఢిల్లీలో కూడా అట్లా ఉంది మనకి. ఈ ఢిల్లీలో ఉండే ఈ ఢిల్లీ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ ఒక చాట్ బోట్ను తీసుకొని వచ్చినారు భారతదేశంలో. సో ఈ పిల్లల హక్కులకు సంబంధించిన క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్తుంది. చాట్ బోట్ అంటే తెలుసు కదా, ఇంతకుముందు మీకు చెప్పినాను ఆమా కృషి ఏఐ అని చెప్పి. యాక్చువల్గా అది రోబో కాదు, చాట్ బోట్ అనమాట. ఆమా కృషి ఏఐ, ఆమా కృషి ఏఐ. సో ఈ ఆమా కృషి ఏఐ అనేది ఒరిస్సాలో వ్యవసాయ రంగంలో ప్రవేశపెట్టారు. అదేవిధంగా ఇలాంటి చాట్ బోట్ మనకు ఢిల్లీ ప్రభుత్వం ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ కమిషన్ ఎదుట ప్రవేశపెట్టింది. వీళ్ళు అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్ ఇస్తారనమాట. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో, కృత్రిమ మేధాతో ఇది పనిచేస్తుంది. భారతదేశంలో ఈ తరహా వ్యవస్థ రావడం ఇదే మొదటిసారి. సో మనకు రేపు పొద్దున్న ఎగ్జామ్లో క్వశ్చన్, వ్యవసాయ రంగంలో మొట్టమొదటి చాట్బోట్ ఎక్కడొచ్చింది అంటే ఒరిస్సాలో. బాలల హక్కులకు సంబంధించిన మొట్టమొదటి చాట్బోట్ ఎక్కడొచ్చింది అని అంటే ఢిల్లీలో వచ్చింది. అండ్ నెక్స్ట్ మనకు స్వయం అనే ఒక యాప్ ఉంది. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇందులో రకరకాల కోర్సులు అందిస్తుంది. సో ఇది ఇప్పుడు ఒక రికార్డు క్రియేట్ చేసింది ఏంటంటే భారతదేశంలోనే అతిపెద్ద లెర్నింగ్ ప్లాట్ఫామ్గా నిలిచింది. మరి స్వయం మ్యాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్స్గా మనం చెప్పొచ్చు అనమాట. సో 2.4 crore ఎన్రోలింగ్ కోర్సెస్ ఉన్నాయన్నమాట. వొకేషనల్ కోర్సులు, రకరకాల చదువులు ఇందులో అందుబాటులో ఉంటాయి. అండ్ నెక్స్ట్ మనకు మిషన్ కర్మయోగి అని చెప్పి ఉన్నది. మిషన్ కర్మయోగి అని అంటే ఉద్యోగులకు ట్రైనింగ్, సివిల్ సర్వెంట్లకు ట్రైనింగ్ ఇచ్చే వ్యవస్థ. సో ఈ మిషన్ కర్మయోగికి సంబంధించి అమలు తీరును పర్యవేక్షణకు గాను కేంద్ర క్యాబినెట్ సెక్రటరీ రాజీవ్ గౌబా నేతృత్వంలో 7 మందితో కూడిన ఒక కమిటీని ఏర్పాటు చేశారు. సో ఆ విధంగా మనకు ఈ అంశం కూడా వార్తల్లో ఉంది. అండ్ నెక్స్ట్ అది వరల్డ్స్ లాంగెస్ట్ రివర్ క్రూయిజ్. సో క్రూయిజ్ అని అంటే మనకు నీళ్ళల్లో ప్రయాణించేది, అంతస్తులలో ఉంటుంది. సో ప్రపంచంలోనే అతి ఎక్కువ దూరం ప్రయాణించే క్రూయిజ్ను భారత ప్రధానమంత్రి జనవరి 13వ తేదీ నాడు ప్రారంభించినారు. 1000 కోట్లతో దీన్ని అందుబాటులోకి తెచ్చినారు. సో ఇది ఏంటనంటే 51 రోజుల పాటు మరి 3800 కిలోమీటర్ల పాటు ప్రయాణిస్తుంది. గంగా నుంచి బయలుదేరి దిబ్రూగఢ్ వరకు, అంటే ఉత్తరప్రదేశ్ వారణాసి నుంచి బయలుదేరి అస్సాంలోని దిబ్రూగఢ్ వరకు, అంటే గంగా నది నుంచి బ్రహ్మపుత్ర నది వరకు ప్రయాణిస్తుంది అన్నమాట. సో ఈ విధంగా మనకు ఇన్ని నదీ వ్యవస్థలను 27 నదీ వ్యవస్థలు అనమాట. 27 నదీ వ్యవస్థలను ఇది దాటుకుంటూ వెళ్తుంది. అదేవిధంగా బంగ్లాదేశ్ గుండా కూడా ప్రయాణం ఉంది ఇది. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఢాకా. సో ఈ విధంగా మనకు ప్రపంచంలోనే అతి పొడవైన రివర్ క్రూయిజ్ను తీసుకొని వచ్చినారు. ఎంవి గంగా విలాస్ ఇటీవలి కాలంలో వార్తల్లో ఉంది. ఏంటి ఎంవి గంగా విలాస్ అని అడుగుతారు. ప్రపంచంలోనే అతి పొడవైన నదీ క్రూయిజ్గా చెప్పాలి. అండ్ నెక్స్ట్ మనకు భారత్ బయోటెక్ సంస్థ ఇన్కోవాక్ అని చెప్పి ముక్కు ద్వారా కోవిడ్ వ్యాక్సిన్ అందుబాటులోకి తెచ్చింది. సో ప్రపంచంలోనే ముక్కు ద్వారా కోవిడ్ వ్యాక్సిన్ తీసుకొని వచ్చిన మొట్టమొదటిది ఇది. భారతదేశం మొట్టమొదటిసారిగా కోవిడ్ వ్యాక్సిన్ తయారు చేస్తుంది ఎవరంటే భారత్ బయోటెక్. సో ఇన్కోవాక్ ఇటీవలి కాలంలో వార్తల్లో ఉంది. ఇదేంటి? ఎంవి గంగా విలాస్ ఇటీవలి కాలంలో వార్తలు ఉంది. ఇదేంటి? కానన్ ప్రహరీ ఇటీవలి కాలంలో వార్తల్లో ఉంది. ఇదేంటి? ఇట్లా రకరకాలుగా క్వశ్చన్స్ మనకు అడుగుతారు. అండ్ భారతదేశంలో అతిపెద్ద తేలియాడే మ్యూజికల్ ఫ్లోటింగ్ మనకు ఎక్కడ తీసుకొని వచ్చినారు అని అంటే హైదరాబాద్లో హుస్సేన్ సాగర్లో అందుబాటులోకి తెచ్చారు. సో ఇక్కడ మీరు ఇమేజ్ని చూడొచ్చు. ఇండియాస్ లార్జెస్ట్ మ్యూజికల్ ఫ్లోటింగ్ ఫౌంటైన్గా దీన్ని చెప్పొచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి పేరు మార్పులకు సంబంధించినవి. సో మనకు ఢిల్లీలో రాష్ట్రపతి భవన్లో మొఘల్ గార్డెన్స్ అని ఉండింది. మొఘల్ గార్డెన్స్, ఈ మొఘల్ గార్డెన్స్కి ఇప్పుడు పెట్టిన పేరంటే అమృత్ ఉదయన్ అని చెప్పి పేరు పెట్టారు. అమృత్ ఉదయన్.
అదేవిధంగా అండమాన్ నికోబార్లో ఉండే 21 దీవులకు 21 ఐలాండ్స్కు లైక్ పరమవీర చక్ర అవార్డులు పొందిన వాళ్ళ పేర్లను పెట్టారు. రైట్. సో మొదటి 21 మందికి ఈ పేరు పెట్టారనమాట. సో ఓకే, ఇది సుభాష్ చంద్రబోస్ 126వ జయంతి సందర్భంగా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారని. అండ్ నెక్స్ట్ మరి మహారాష్ట్ర చీఫ్ మినిస్టర్ ఏక్నాథ్ షిండే రైట్ ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. సో మహారాష్ట్రలో మనకు చర్చగేట్ రైల్వే స్టేషన్ ఉంది, దీని పేరు సిడి దేశ్ముఖ్ అని మార్చారు. మరి ఎవరి సిడి దేశ్ముఖ్ అని అంటే ఆర్బీఐకి గవర్నర్గా పనిచేసిన తొలి భారతీయుడు. అంతేకాదు భారతదేశానికి ఆర్థిక శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. అంతేకాదు వరల్డ్ బ్యాంక్ అండ్ ఐఎంఎఫ్, సో ప్రపంచ బ్యాంకు, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, ఈ 2 వ్యవస్థల ఏర్పాటుకు సంబంధించి మనకు బ్రిటన్ వుడ్స్ సిస్టర్స్ అని చెప్పి అంటాం కదా. సో ఈ 2 ఏర్పాటుకు సంబంధించి జరిగిన సమావేశంలో భారతదేశం నుంచి ప్రాతినిధ్యం వహించిన వ్యక్తి ఎవరు అని అంటే సిడి దేశ్ముఖ్గా చెప్పుకోవాలి. సో ఈ విధంగా చర్చగేట్ రైల్వే స్టేషన్ ఇప్పుడు ఏమని పేరు మార్చారంటే సిడి దేశ్ముఖ్ అని పేరు మార్చారు. నెక్స్ట్ అదేవిధంగా మనకు ఓకే ఔరంగాబాద్ సిటీ ఛత్రపతి సంభాజీనగర్గా పేరు మార్చారు. ఔరంగాబాద్ సిటీ ఇప్పుడు ఏమని మార్చారు? ఛత్రపతి సంభాజీ. ఉస్మానాబాద్ దీన్ని ధారాషివ్ అని చెప్పి మార్చారు. సో ఛత్రపతి సంభాజీ అనేవాడు శివాజీ వారసులకు సంబంధించిన వాడైతే ధారాషివ్ మనకు షాజహాన్ కొడుకుల్లో పెద్దవాడు అనమాట. సో ధారాషివ్, సుజావుద్దౌలా, ఔరంగజేబ్ వీళ్ళందరూ ఆయన కొడుకులు. సో అందులో ధారాషివ్ ఈయన లైక్ ఉపనిషత్తుల్లో ఎక్స్పర్ట్గా కూడా చెప్తారు. సో ఆయన పేరు మీదుగా దీన్ని ఓకే చేశారు. నెక్స్ట్ మరి మధ్యప్రదేశ్ గవర్నమెంట్ ఓకే ఇస్లాం నగర్ అని చెప్పి ఉన్నది. సో ఇస్లాం నగర్, ఈ ఇస్లాం నగర్ను జగదీష్పూర్ అని పేరు మార్చారు. ఇస్లాం నగర్కి ఏమని పేరు మార్చారంటే జగదీష్పూర్ అని చెప్పి పేరు మార్చారు. రైట్. సో ఇది భూపాల్కు 12 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అదర్ చేంజెస్ కానీ చూస్తే మనకు అలహాబాద్కు ప్రయాగ్రాజ్ అని పేరు మార్చారు, రాజ్పథ్కు కర్తవ్యపద్ అని మార్చారు, ముందేరా బజార్కు చౌరీ చౌర్ అని మార్చారు, తెలియా ఆఫ్ఘాన్కు తెలియా శుక్లా, దౌలతాబాద్ ఫోర్ట్ని దేవగిరి ఫోర్ట్ అని మార్చారు. ఈ విధంగా ఓకే పేర్లు అనేవి పెద్ద ఎత్తున మార్పు చేర్పులకు లోనైనవి. అండ్ నెక్స్ట్ మనకు పీవీటీజీ అని అంటాం, పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్. ఓకే పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్. సో ట్రైబల్ గ్రూప్స్లో ఇంకా బాగా వెనుకబడిన వాళ్ళు, వీళ్ళను గతంలో ప్రిమిటివ్ ట్రైబ్స్ అనేవాళ్ళు. బట్ 2006 నుంచి వీళ్ళను పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ అని అంటున్నారు. సో వీళ్ళు 75 సామాజిక వర్గాలు ఉన్నాయి. ట్రైబల్ గ్రూప్స్ 705 సామాజిక వర్గాలు ఉన్నాయి. సో ఇది అప్డేట్ అవుతుంటుంది లిస్ట్ ఎప్పటికప్పుడు. మరి ఈ విధంగా ఏ కమిషన్ సూచించింది అంటే దేబర్ కమిషన్ సూచించింది. రైట్. సో ఇప్పుడు ఎందుకు వార్తల్లో ఉంది అంటే 2 అంశాలు ఉన్నాయి ఇక్కడ. 15,000 కోట్లు వీళ్ళకు బడ్జెట్లో కేటాయించినారు, 15,000 crore. అయితే వీళ్ళకి సంబంధించిన సంపూర్తి సమాచారం లేదు అని చెప్పి మనకు స్టాండింగ్ కమిటీ చెప్పిందన్నమాట. స్టాండింగ్ కమిటీ ఆన్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ అంటే సామాజిక న్యాయము సాధికారత స్టాండింగ్ కమిటీ. స్టాండింగ్ కమిటీ ఏం చెప్తుంది? అలొకేషన్ బాగానే ఉంది, కానీ పీవీటీజీలు ఎంతవరకు డెవలప్ అయినారు, ఇప్పటిదాకా ఏం పథకాలు అమలైనాయి, పథకాల అమలు తీరు ఎట్లా ఉంది, ఇలాంటి డేటా ఏం లేదు. లేకుండా మీరు ఇంత పెద్ద అమౌంట్ని ఏ విధంగా ఖర్చు చేస్తారు అని ప్రశ్నించింది. మరి ఓకే దీనికి యూనియన్ గవర్నమెంట్ ఇప్పుడు ఏమని నిర్ణయించింది? ఈ పీవీటీజీలకు సంబంధించి హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ను రూపొందించాలి అని చెప్పి నిర్ణయించింది. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అని అంటే మానవ అభివృద్ధి సూచి. సో 28 లక్షల మంది ప్రజలు ఉన్నారు. వీళ్ళు 22,000 గ్రామాల్లో విస్తరించి ఉన్నారు. ఈ గ్రామాలకెళ్ళి మనకు హ్యూమన్ డెవలప్మెంట్లో ఏమేమి ఉంటాయి? విద్యా, వైద్యము, జీవన ప్రమాణాల సమాచారం, హెల్త్, ఓకే హెల్త్, ఎడ్యుకేషన్, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్, వైద్యము, జీవన ప్రమాణాలు, ఈ 3 అంశాలు వీళ్ళకి ఏ విధంగా ఉన్నాయనేది ఒక ఇండెక్స్ ద్వారా కొలిచి మరి ఎవరెవరికి ఎంత అలొకేట్ చేస్తారనమాట. సో ఇది మనకు ఇష్యూ, బాగా ఇంపార్టెంట్ ఇది. నెక్స్ట్ ఒరిస్సాలోని మనకు గంజాం డిస్టిక్లో ఉన్న అస్కా పోలీస్ స్టేషన్ దేశంలోని ఉత్తమ పోలీస్ స్టేషన్గా ఎంపికైంది. సో కేంద్ర హోంమంత్రిత్వ శాఖ దీన్ని ఎంపిక చేస్తూ ఉంటుందన్నమాట.
సో ఏ విధంగా ప్రజలతో ఫ్రెండ్లీగా ఉంటున్నారు అండ్ కేసులు ఏ విధంగా నమోదు చేస్తున్నారు, ఎంత తొందరగా రెస్పాండ్ అవుతున్నారు అన్న అంశాల ఆధారంగా దీన్ని తయారు చేశారు. మరి గంగాపూర్ పోలీస్ స్టేషన్ ఒరిస్సాలోని గంజాం డిస్ట్రిక్ట్లో ఇది సెకండ్ బెస్ట్ పోలీస్ స్టేషన్. అంటే ఫస్ట్ బెస్ట్ సెకండ్ బెస్ట్ రెండు ఒరిస్సాలోనే ఉన్నాయి. ఫస్ట్ బెస్ట్ వచ్చేసి మనకు లైక్ అస్కా పోలీస్ స్టేషన్ అయితే, సెకండ్ది గంగాపూర్. మరి థర్డ్ది మాత్రం మనకు ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని బన్బాసా పోలీస్ స్టేషన్. ఓకే, బన్బాసా పోలీస్ స్టేషన్ ఉన్నది. అండ్ నెక్స్ట్ మరి ఎన్సీసీ మనకు 70 సంవత్సరాలు పూర్తి చేసుకున్నది. సో ఈ సందర్భంగా 75 రూపాయల కాయిన్ ఒకటి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రిలీజ్ చేశాడు. ఎన్సీసీ అంటే నేషనల్ కెడెట్ కార్ప్స్, అంటే యువత విభాగం అన్నమాట. ఇది దేనికి సంబంధించిన యువత విభాగం? భారత సైన్యానికి త్రివిధ దళాలకు సంబంధించిన విభాగం, యువత విభాగాన్ని మనము ఎన్సీసీ అని అంటాం. కుంజ్రు కమిషన్ సూచన మేరకు దీన్ని ఏర్పాటు చేశారు. కుంజ్రు కమిషన్ సూచన మేరకు మనకు ఇది ఏర్పాటైంది. సో కుంజ్రు అనే ఆయన మనకు ఈ స్టేట్స్ రీఆర్గనైజేషన్ కమిషన్లో కూడా సభ్యుడిగా ఉన్నాడు. అంటే రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్లో కూడా ఆయనకు సభ్యత్వం అనేది ఉంది. సో ఈ విధంగా మరి భారతరత్న అవార్డును తిరస్కరించిన రెండవ వ్యక్తి ఆయన. తొలి వ్యక్తి ఎవరంటే మౌలానా అబుల్ కలాం ఆజాద్. అండ్ నెక్స్ట్ మనకు నేషనల్ పంచాయతీరాజ్ డే అండ్ కేశవానంద భారతి కేస్, ఈ రెండు అంశాలు కూడా కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలి. సో April 4th అన్నమాట. April 4th April 24th 2023. సో April 24th 2023. సో April 24th 2023. సో ఈ రోజు నాటికి మనకు కేశవానంద భారతి కేసు పూర్తయి జడ్జిమెంట్ వచ్చి 50 సంవత్సరాలు పూర్తయిందని చెప్పుకోవచ్చు. సో 1973 April 24th 1973 April 24th నాడు మనకి జడ్జిమెంట్ అనేది వెలువడింది. సో మొట్టమొదటిసారిగా బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్ అంటే మౌలిక నిర్మాణము అన్న అంశాన్ని ఈ కేసులోనే మనకు ప్రస్తావించారు. సో అప్పటిదాకా ఏంటంటే మనకు న్యాయ వ్యవస్థకు పార్లమెంటరీ వ్యవస్థకు మధ్య ఒక ఘర్షణ లాంటి వాతావరణం ఉన్నది. సో ఏంటంటే రాజ్యాంగ సవరణ చేస్తే మీరు సమీక్షించరాదు అని చెప్పి పార్లమెంట్, రాజ్యాంగ సమీక్షను కూడా సవరించవచ్చు అని చెప్పి సుప్రీంకోర్టు. ఈ విధంగా జరిగిందనమాట. మనకు గోలక్నాథ్ కేసు నుంచి ఇది స్టార్ట్ అయింది. సో ఈ గోలక్నాథ్ కేసులో మొట్టమొదటిసారిగా మనకు కోకా సుబ్బారావు తెలుగువాడు ప్రధాన న్యాయమూర్తిగా ఆయన ఏం చెప్పారంటే రాజ్యాంగ సవరణను కూడా సమీక్షించవచ్చు, ప్రాథమిక హక్కులుగాన ఉల్లంఘనకు గురైతే వీటిని కూడా సవరించవచ్చు అని చెప్పినారు ఆయన. ఇలా ఆయన తీర్పు చెప్పడంతో మనకు పార్లమెంట్ ఏం చేసిందంటే 24వ రాజ్యాంగ సవరణ తెచ్చింది. ఈ 24వ రాజ్యాంగ సవరణలో ఏమని చెప్పినారు? ఇన్ కేస్ రాజ్యాంగాన్ని కానీ సవరిస్తే సవరణలను సమీక్షించరాదు అని చెప్పారు. అయితే రైట్, ఈ విషయమే మనకు కేశవానంద భారతి కేసులో మరొక జడ్జిమెంట్ వచ్చింది. అదే ఇదన్నమాట. సో ఈ కేశవానంద భారతి కేసు ప్రాధాన్యం ఏంటంటే భారతదేశంలో 13 మందితో కూడిన బెంచ్. సో ఇంత పెద్ద బెంచ్ ఎప్పుడు లేదు. అదేవిధంగా రోజువారీగా ప్రతిరోజు కేసు వింటూ సుమారుగా 68-69 రోజుల పాటు కేసు కొనసాగించినారు. రోజువారీగా వింటూ ఈ జడ్జిమెంట్ వెలువడింది. ఆ విధంగా రికార్డు స్థాయిలో నిత్యం కొనసాగిన కేసు, బెంచీ పరంగా అతిపెద్ద బెంచ్ని కలిగి ఉన్న కేసు. అండ్ మరి ఏం జడ్జిమెంట్ ఇచ్చింది? గోలక్నాథ్లో ఏమన్నాడు? రాజ్యాంగ సవరణను సమీక్షించుస్తున్నాడు. 24వ రాజ్యాంగ సవరణ ఏమంటుంది? రాజ్యాంగ సవరణను సమీక్షించకండి అని చెప్పి ఉన్నది. మరి సుప్రీంకోర్టుకు సమీక్షాధికారం ఏ ఆర్టికల్లో ఉంటుందంటే 13వ ఆర్టికల్లో ఉంటుంది. మరి కేశవానంద భారతి కేసులో ఏమని చెప్పింది? రాజ్యాంగాన్ని సవరించే హక్కు పార్లమెంటుకు ఉంటుంది. అయితే అది గాన బేసిక్ స్ట్రక్చర్ని వైలేట్ చేస్తే, మౌలిక నిర్మాణాన్ని గాన ఉల్లంఘిస్తే దాన్ని సమీక్షించే హక్కు న్యాయ వ్యవస్థకు ఉంటుంది అని చెప్పి జడ్జిమెంట్ వచ్చిందనమాట. దీని తర్వాత మనకు 42వ రాజ్యాంగ సవరణ వచ్చింది. సో పార్లమెంటు బేసిక్ స్ట్రక్చర్ని కూడా వైలేట్ చేయొచ్చు, బేసిక్ స్ట్రక్చర్ని వైలేట్ చేస్తే సమీక్షించరాదు అని చెప్పి మరొకసారి సవరణ చేశారు. అయితే ఈసారి మనకు మినర్వా మిల్స్ కేసు వచ్చింది. మినర్వా మిల్స్ కేసులో ఏమని చెప్పినారు? రాజ్యాంగ సవరణను రాజ్యాంగ సవరణగాన
బేసిక్ స్ట్రక్చర్ని వైలేట్ చేస్తే సమీక్షిస్తామని మరొకసారి చెప్పింది. దీంతో ఈ అంశం అక్కడితో ముగిసింది. ఈ సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ కంపల్సరీ ఆస్పిరెంట్స్ గుర్తుపెట్టుకోవాలి. సో మరి ఇదే రోజున వచ్చింది, ఈ సంవత్సరంతో 50 సంవత్సరాలు పూర్తయింది. ఇదే రోజున మనకు సచిన్ టెండూల్కర్ జన్మదినం. భారత క్రికెట్ స్టార్, భారతరత్న అవార్డు పొందినవాడు సచిన్ టెండూల్కర్ బర్త్డే ఆ రోజు. ఈ సందర్భంగా సిడ్నీలో క్రికెట్ గ్రౌండ్లో ఒక గేట్కి ఆయన పేరు పెట్టారు. అదేవిధంగా షార్జాలో కూడా ఒక పెవిలియన్కి ఆయన పేరుని పెట్టారనమాట. సో మరి ఇదే ఏప్రిల్ 24 ఓకే 1993లో 1993లో మనకు రైట్ సో పంచాయత్ రాజ్ చట్టము అమల్లోకి వచ్చింది. పంచాయతీ చట్టం, ఆ చట్టం వచ్చి 30 సంవత్సరాలు మనకు పూర్తి చేసుకున్నది. సో ఈ అంశాలు కూడా మనకి ఇక్కడ ఉన్నాయి. అండ్ దెన్ మరి నేషనల్ క్వాంటమ్ మిషన్కు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిందనమాట. సుమారుగా 6,000 చిల్లర కోట్లు ఉన్నాయి, 6,032 అట్లా క్రోర్స్ ఉన్నాయి. నేషనల్ క్వాంటమ్ మిషన్ 2031 నాటి వరకు అమలు చేస్తారనమాట. సో మనకు క్వాంటమ్ టెక్నాలజీ అనేది మరింత అధునాతనమైంది, మరింత ఖచ్చితత్వం కూడుకుంది. సో కాబట్టి క్వాంటమ్ మిషన్ అమలు చేయడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం మనకు ఈ నిర్ణయం తీసుకుంది. అండ్ నెక్స్ట్ ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ పార్టీ హోదాను పొందింది. ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ పార్టీ. సో మరి ఒక పార్టీ జాతీయ పార్టీ, ఆ రాష్ట్ర పార్టీ నిర్ణయించేది ఎవరంటే ఎన్నికల సంఘం నిర్ణయిస్తుంది. ఎన్నికల సంఘం. సో రీసెంట్గా కొన్ని పార్టీలకు జాతీయ హోదాను ఉపసంహరించుకున్నది. లైక్ తృణమూల్ కాంగ్రెస్, అదేవిధంగా నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా సిపిఐ. సో ఈ విధంగా ఈ పార్టీలకు జాతీయ స్థాయి హోదాను ఉపసంహరించుకుంది. సో కొన్ని మనకు ఫీచర్స్ ఉంటాయి. ఏ ప్రాతిపదికన ఒక పార్టీని, జాతీయ పార్టీని, రాష్ట్ర పార్టీని గుర్తిస్తుందని చెప్పి అవి ఉంటాయి. ఆస్పిరెంట్స్ కంపల్సరీగా అవి నేర్చుకోవాలి. అండ్ నెక్స్ట్ ఐఐటి బాంబే అండ్ ఉడాయ్, ఇవి రెండు కూడా టచ్లెస్ బయోమెట్రిక్ సిస్టమ్ డెవలప్ చేయాలని నిర్ణయించాయి. అంటే ఓకే ఎలాంటి స్పర్శ లేకుండా బయోమెట్రిక్ సిస్టమ్ డెవలప్ చేయాలని చెప్పి ఉడాయ్ అని అంటే యూనిక్ ఐడెంటిఫికేషన్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా అని చెప్పి చెప్తామన్నమాట. ఎవరితో ఒప్పందం కూర్చుంటే ఐఐటి బాంబే. అదేవిధంగా ఐఐటి చెన్నై కూడా మనకు ఈ పాలలో నాణ్యతను గుర్తించేందుకోసము ఒక టూల్ని డెవలప్ చేసింది. చాలా తక్కువ సమయంలో అనమాట, 30 సెకండ్లలోనే అది గుర్తించగలుగుతుంది. ఐఐటి ముంబై డెవలప్ చేసింది. రైట్. అదేవిధంగా తెలంగాణలో కృషి రాస్తా అనేది యాప్ కూడా వచ్చింది. ఇది కేవలం 30 నిమిషాలలో మట్టి నాణ్యతను తెలియజేస్తుంది. అండ్ నెక్స్ట్ భారతదేశంలో పాట్నా మున్సిపాలిటీ ఒక కొత్త రికార్డును క్రియేట్ చేసింది. ఏంటి ఆ రికార్డు అని అంటే సిబిడిసిని యాక్సెప్ట్ చేస్తున్న మొట్టమొదటి మున్సిపాలిటీ. సిబిడిసి అంటే సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ అని అర్థం. సో మనకు ఈ క్రిప్టో కరెన్సీ రూపంలోనే డిజిటల్ కరెన్సీని అందుబాటులోకి తేవాలని చెప్పి నిర్ణయించిన నేపథ్యంలో సిబిడిసిని వీళ్ళు తీసుకురానున్నారు. అయితే పాట్నా మున్సిపల్ కార్పొరేషన్లో దీన్ని మౌర్యా టవర్స్ అని పిలుస్తారు అక్కడ. సో అక్కడ మనకు లైక్ కార్పొరేటర్లకు కానీ అధికారులకు కానీ ఏ విధంగా సిబిడిసిని యాక్సెప్ట్ చేయాలని చెప్పి ట్రైనింగ్ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ అదేవిధంగా మనకు భారతదేశంలో బహిరంగ మల విసర్జన రహిత గ్రామాలుగా 2.96 విలేజెస్ మారినాయని చెప్పి కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. స్వచ్ఛ భారత్ మిషన్ ఫేజ్ 2లో భాగంగా 2024-2025 సంవత్సరం నాటికి ఇంతకంత దక్కించుకున్నాము. సో ఓపెన్ డిఫికేషన్ ఫ్రీ అయిన గ్రామాలు 2.96 lakhs ఉన్నాయని చెప్పింది. సో మరి అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రం ఏదంటే తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది. అదేవిధంగా భారత వైమానిక దళానికి సంబంధించిన హెరిటేజ్ సెంటర్ను చండీగఢ్లో లాంచ్ చేశారు. ఇన్ఫాంట్రీ మ్యూజియం అంటే సైన్యానికి సంబంధించిన, కాల్బలానికి సంబంధించిన, పదాతి దళానికి సంబంధించింది మనకేమో ఇండోర్లో వచ్చింది. అదేవిధంగా మనకు నావికా దళానికి సంబంధించిందేమో గుజరాత్లో వచ్చింది. సో వైమానిక దళానికి సంబంధించిందేమో చండీగఢ్లో వచ్చింది. 8th May నాడు దీన్ని ప్రారంభించినారు. ఇది ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన హెరిటేజ్ సెంటర్గా చెప్పొచ్చు. రైట్. అండ్ నెక్స్ట్ మరి సెంట్రల్ గవర్నమెంట్ లైక్ సంచార్ సతీ పోర్టల్ను ప్రారంభించాలి అని చెప్పి నిర్ణయించింది. మరి సంచార్ సతీ పోర్టల్ అంటే ఏంటి? రైట్. ఫోన్ పోగొట్టుకున్నప్పుడు దాన్ని ట్రాక్ చేసేందుకు ఉపయోగపడేదన్నమాట. సో దాన్ని సంచార్ సతీ పోర్టల్ అని చెప్పి అంటారు. అండ్ అదేవిధంగా నేషనల్ సికిల్ సెల్ ఎనీమియా ఎలిమినేషన్ మిషన్ను భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు. సో దీని లక్ష్యం ఏంటి అని అంటే సికిల్ సెల్ని 2047 నాటికి పూర్తిగా లేకుండా చేయాలి అని చెప్పి సో ఒక లక్ష్యం అనమాట. సో ఆ డేట్ నాటికి లేకుండా చేయాలి. లక్ష్యాలు అనేవి బాగా ఇంపార్టెంట్ మనకు. అందులో మనకు నేరుగా అడుగుతాడు సికిల్ సెల్ ఎనీమియాను ఏ టైం నాటికి లేకుండా చేయాలని లక్ష్యంగా ఎంచుకుంది అంటే 2047 నాటికి లేకుండా చేయాలని ఎంచుకుంది అని చెప్పొచ్చు. అండ్ అదేవిధంగా నేషనల్ ఇన్స్టిట్యూట్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ మనకు విద్యా వ్యవస్థలకు ర్యాంకింగ్ అనేది ఇచ్చింది.
సో మనకు ఓవరాల్ ర్యాంకింగ్ చూస్తే కనుక జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ ఫస్ట్ ప్లేస్లో ఉంది, సెకండ్ ప్లేస్లో బెనారస్ యూనివర్సిటీ, థర్డ్ ప్లేస్లో జామియా మిలియా ఇస్లామియా ఉంది. కేవలం ఇంజనీరింగ్ అనేది తీసుకుంటే ఐఐటి మద్రాస్. సో ఐఐటి మద్రాస్ మనకి రీసెంట్గా కూడా చూసాం. ఓకే, టాంజానియాలో జంజిబార్లో మొట్టమొదటి కేంద్రాన్ని ఏర్పాటు చేయబోతుంది. అదేవిధంగా ఐఐటి ఢిల్లీ మనకు అబుదాబీలో తన కేంద్రాన్ని ఏర్పాటు చేయబోతుంది, 2వ స్థానంలో ఉంది అది. ఐఐటి బాంబే, సో ఇంతకుముందు చూసాం, ఉడాయ్ తోటి ఒప్పందం కుదుర్చుకుంది. యూనిక్ ఐడెంటిఫికేషన్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా టచ్లెస్ బయోమెట్రిక్ సిస్టమ్ డెవలప్ చేయడానికి. ఈ విధంగా 1, 2, 3 ప్లేసెస్లో ఉన్నాయి. కాలేజీలు మాత్రమే తీసుకుంటే మిరండా హౌస్ ఢిల్లీ యూనివర్సిటీలో అఫిలిటేషన్ ఉన్నది, అది ఫస్ట్ ప్లేస్లో ఉంటే హిందూ కాలేజ్, ఇది కూడా ఢిల్లీ యూనివర్సిటీ అఫిలిటేషన్, ఢిల్లీ యూనివర్సిటీ నుంచి గుర్తింపు పొందినాయి. ప్రెసిడెన్సీ కాలేజ్ చెన్నై. అండ్ నెక్స్ట్ రీసెర్చ్ తీసుకుంటే ఐఐఎస్సి బెంగళూరు. టీహెచ్ఈ టైమ్ హైయర్ ఎడ్యుకేషన్ వాళ్ళు ఇచ్చే ర్యాంకింగ్లో భారతదేశంలో ప్రథమ స్థానంలో ఉన్నది ఏది అని అంటే మనకు ఐఐఎస్సి బెంగళూరు. నెక్స్ట్ ఇన్నోవేషన్లో మనకు ఐఐటి కాన్పూర్ అగ్రస్థానంలో ఉంటే మేనేజ్మెంట్ అంటే ఎంబీఏ కోర్సులు ఆఫర్ చేసే వ్యవస్థల్లో ఐఐఎం అహ్మదాబాద్, సో ఎప్పటి నుంచి అది నెంబర్ 1 ప్లేస్లో ఉంది, కొనసాగుతుంది. నెక్స్ట్ బెంగళూరు అండ్ కోజికోడ్, బెంగళూరు అంటే కర్ణాటక, కోజికోడ్ అంటే కేరళ. సో ఆ విధంగా ఉన్నాయి. ఫార్మసీలో తీసుకుంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ హైదరాబాద్లో ఉంటే, నెక్స్ట్ జామియా హంజద్, బిట్స్ పిలానీలు 2, 3 స్థానాల్లో వరుసగా ఉన్నాయి. లా తీసుకుంటే నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీ బెంగళూరులో ప్రథమ స్థానంలో ఉంటే, నేషనల్ లా యూనివర్సిటీ ఢిల్లీ 2వ ప్లేస్, నల్సార్ హైదరాబాద్లో ఉంటుంది, సో ఇది 3వ ప్లేస్లో ఉన్నది. సో ఇవి మనకు నేషనల్కు సంబంధించిన లైక్ రౌండ్ అప్ పార్ట్ 1 అనమాట. పార్ట్ 2లో ఒక్కొక్క రాష్ట్రం ఏ విధంగా మనకు చెందింది అని నేషనల్ పార్ట్ 2లో డిస్కస్ చేస్తాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్. వెంటనే డౌన్లోడ్ చేసుకోండి ఎస్ఎండ్ఎస్ పబ్లికేషన్స్ యాప్. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన నెంబర్స్ 8070555577 and 9032064822.